క్వాంటం మెకానిక్స్ వినడానికే చాలా వింతగా ఉంటుంది కదా. మరి మన చైతన్యం అంటే మన స్పృహ ఈ రెండింటికి ఏవైనా సంబంధముందా? అదొక పెద్ద ప్రశ్న. ఈరోజు మనం సైన్స్లోని ఈ సరికొత్త సరిహద్దుల్లోకి వెళ్లబోతున్నాం. ఈ విశ్లేషణ మొదలుపెట్టే ముందు ఒక్క క్షణం ఆలోచిద్దాం. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం ఓ కెమెరాలా చూడట్లేదు, దాన్ని అనుభవిస్తున్నాం. సంతోషం, బాధ, రంగులు, వాసనలు, ఈ అనుభూతి, ఈ నేను అనే భావన అసలు ఎక్కడ్నుంచి వస్తోంది? ఈ ప్రశ్నే మన ఈ మొత్తం అన్వేషణకు పునాది. సరే, ఇంత పెద్ద టాపిక్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి మన ప్రయాణాన్ని ఓ 5 భాగాలుగా చూద్దాం. ముందుగా అసలు సమస్య ఏంటో చూద్దాం. తర్వాత మెదడు గురించి మనకున్న పాత ఆలోచనలు ఎందుకు సరిపోవో చూసి క్వాంటం ప్రపంచంలో కడుగుపెడదాం. ఇక చివర్లో దీనిమీద జరుగుతున్న పెద్ద వాదనేంటో కూడా పరిశీలిద్దాం. ఓకే, మొదటి విభాగానికి వచ్చేద్దాం. అదే కఠినమైన సమస్య. అసలు సైన్స్ ఎందుకు చైతన్యాన్ని అర్థం చేసుకోవడంలో అంతలా తలపట్టుకుంటోంది? ఆ చిక్కుముడేంటో ఇప్పుడు చూద్దాం. తత్వవేత్త డేవిడ్ చామర్స్ దీన్ని ది హార్డ్ ప్రాబ్లం అని పిలిచారు. ఆయనేమంటారంటే, మెదడు డేటాని ఎలా ప్రాసెస్ చేస్తుందో చెప్పడం అది ఈజీ ప్రాబ్లం. కాని ఓ గులాబీ వాసన చూసినప్పుడు ఆ అనుభూతి ఎలా ఉంటుంది? ఎరుపు రంగు చూస్తే ఎలా అనిపిస్తుంది? ఈ పర్సనల్ ఎక్స్పీరియన్స్, దీన్నే క్వాలియా అంటారు. ఇది ఎందుకుంది అని చెప్పడమే అసలైన సవాల్. ఒక కంప్యూటర్కి మనకున్న తేడా బహుశా ఇదేనేమో. ఇక్కడ ఈ ప్రశ్న చూడండి. మన మెదడు చేసే పనులన్నీ ఏమీ తెలియకుండా ఒక చీకటిలో ఎందుకు జరిగిపోట్లేదు? ఎందుకు మనకి ఈ స్పృహ అనే వెలుగుంది? ఒక సూపర్ అడ్వాన్స్డ్ రోబోట్ లాగా మనం ఎందుకు ప్రవర్తించట్లేదు? ఆ అనుభవమే అస్సలు మిస్టరీ. సరే, మరి మన మెదడు కేవలం ఓ బయోలాజికల్ కంప్యూటరేనా? మాంసంతో చేసిన ఓ సంక్లిష్టమైన యంత్రమా? ఈ సాంప్రదాయక ఆలోచనను, దాని పరిమితుల్ని ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 2 వేర్వేరు చిత్రాలు కనిపిస్తున్నాయి కదా. ఎడమవైపు చూడండి, మెదడును ఒక క్లాసికల్ కంప్యూటర్లాగా చూపిస్తున్నారు. అంటే ఇన్పుట్ తీసుకుంటుంది, ప్రాసెస్ చేస్తుంది, అవుట్పుట్ ఇస్తుంది, సింపుల్. కానీ కుడివైపు చూడండి, మన అనుభవం ఉంది, అంతా కలిపి ఒకటిగా అనిపించడం, నిజంగా అర్థం చేసుకోవడం. ఈ రెండిటి మధ్య ఉన్న గ్యాప్ని క్లాసికల్ ఫిజిక్స్తో పూరించగలమా? ఇక్కడే ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త సర్ రాజర్ పెన్రోస్ వస్తారు. ఆయన వాదన చాలా స్పష్టం. అవగాహన అనేది ఒక కంప్యూటేషన్ కాదు. మన క్రియేటివిటీ, మనకు అకస్మాత్తుగా వచ్చే ఆలోచనలు, ఇవన్నీ ఏ ఆల్గోరిథంని ఫాలో అవ్వవు. బహుశా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా దీన్ని సాధించలేకపోవచ్చు. దీన్ని వివరించాలంటే మనకు తెలిసిన భౌతిక శాస్త్రానికి మించి ఇంకేదో కావాలి అని ఆయన గట్టిగా వాదిస్తున్నారు. పెన్రోస్ చెప్పిన ఆ కొత్త భౌతిక శాస్త్రం అదెక్కడ దొరుకుతుంది? సమాధానం కోసం మనమిప్పుడు క్వాంటం మెకానిక్స్ యొక్క విచిత్రమైన, మన కామన్ సెన్స్కి అందని ప్రపంచంలోకి వెళ్ళాలి. క్వాంటం ప్రపంచంలో కొన్ని చాలా విచిత్రమైన రూల్సుంటాయి. అందులో మొదటిది సూపర్పొజిషన్. అంటే ఒక కణం మనం చూసేంతవరకు ఒకేసారి చాలా స్థితిలలో ఉంటుంది. తర్వాత వేవ్ ఫంక్షన్ కొలాప్స్. మనం దాన్ని కొలవగానే ఆ అన్ని అవకాశాలు పోయి ఒకే ఒక్క వాస్తవంగా మారుతుంది. ఈ 2 కాన్సెప్ట్స్ మన చైతన్య రహస్యాన్ని ఛేదించడంలో కీ రోల్ ప్లే చేస్తాయని కొంతమంది నమ్ముతారు. ఈ సూపర్పొజిషన్ అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి గాలిలో తిరుగుతున్న ఒక కాయిన్ని ఊహించుకోండి. అది గాల్లో ఉన్నంతసేపు అది బొమ్మ, బొరుసు రెండూ ఒకేసారి. అది కింద పడ్డాకే, అంటే మనం దాన్ని చూశాకే ఒకే ఫలితం వస్తుంది. క్వాంటం కణాలు కూడా అచ్చం ఇలాగే ప్రవర్తిస్తాయన్నమాట. సరే, ఈ వింత క్వాంటం ఎఫెక్ట్స్ అన్నీ మన మెదడులో ఎక్కడ జరుగుతున్నాయి? దీనికి సమాధానం చెప్పడానికి ప్రయత్నించే అత్యంత ఫేమస్, ఇంకా చెప్పాలంటే చాలా వివాదాస్పద థియరీని ఇప్పుడు చూద్దాం. అదే పెన్రోస్ హెమరాఫ్ యొక్క ఆర్క్ ఓవర్ సిద్ధాంతం. ఈ థియరీ ప్రకారం ఈ క్వాంటం యాక్షన్ అంతా జరిగేది మన న్యూరాన్ల లోపల ఉండే చిన్న చిన్న గొట్టాలలాంటి నిర్మాణాల్లో. వాటి పేరే మైక్రోట్యూబ్యూల్స్. ఇవి మన కణాలకు ఒక రకంగా అస్థిపంజరంలాంటివి. వీటి సైజెంతుంటుందో తెలుసా? కేవలం 25 నానోమీటర్లు. పోల్చి చెప్పాలంటే మన తల వెంట్రుక సుమారు 80,000 నానోమీటర్ల వెడల్పుంటుంది. అంటే మనం మాట్లాడుతున్నది ఊహకు కూడా అందని చాలా చాలా చిన్న స్థాయిలో జరుగుతున్న ప్రక్రియల గురించి. ఓకే, ఈ ఆర్క్ ఆర్ ప్రాసెస్ని సింపుల్గా 3 స్టెప్స్లో చూద్దాం. ఫస్ట్, మైక్రోట్యూబ్యూల్స్ లోపల క్వాంటం వైబ్రేషన్స్ మొదలవుతాయి. సెకండ్, ఇవి
ఒకేసారి చాలా అవకాశాలతో కూడిన సూపర్ పొజిషన్ స్థితిలోకి వెళ్తాయి. ఫైనల్గా మూడో స్టెప్, ఈ సూపర్ పొజిషన్ దానంతట అదే కుప్పకూలి మనకొక చైతన్యవంతమైన క్షణాన్ని, ఒక అనుభూతిని సృష్టిస్తుంది. సో ఈ థీరీ యొక్క మెయిన్ ఐడియా ఏంటంటే, మన స్పృహ అనేది ఒక కంటిన్యూయస్ ఫ్లో కాదు, అది విడివిడి క్వాంటం సంఘటనల సమాహారం. మన ప్రతి ఆలోచన, ప్రతి ఫీలింగ్ ఒక చిన్న క్వాంటం కొలాప్స్ అన్నమాట. ఇప్పుడు మనం చివరి చాలా ముఖ్యమైన విభాగానికొచ్చేశాం. ఈ థీరీ నిజంగా సైన్స్లో ఒక కొత్త అధ్యాయమా, లేక ఇదొక డెడ్ ఎండా? దీనిమీద జరుగుతున్న పెద్ద చర్చ ఏంటో చూద్దాం. అయితే ఈ సిద్ధాంతం మీద చాలా గట్టి విమర్శలే ఉన్నాయి. అతిపెద్ద సమస్య ఏంటంటే, మన మెదడు చాలా వెచ్చగా, తడిగా, గందరగోళంగా ఉండే ప్రదేశం. ఇంత డిస్టర్బెన్స్ ఉన్న వాతావరణంలో అంత సున్నితమైన క్వాంటం స్థితులు ఎలా నిలబడగలవు? ఇది మొదటి ప్రశ్న. దానికి తోడు దీన్ని నిరూపించడానికి ఇప్పటివరకు ఎలాంటి డైరెక్ట్ ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ లేదు. కానీ ఈ వేడి, తడి విమర్శకకు సమాధానం కూడా ఉంది. ఈ థీరీని సపోర్ట్ చేసేవాళ్ళేమంటారంటే, మైక్రోట్యూబ్యూల్స్ నిర్మాణం బయట ఉన్న గందరగోళం నుంచి ఈ క్వాంటం ప్రక్రియలను ఒక కవచంలా కాపాడుతుంది అని వాదిస్తున్నారు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, ఇది ఇంకా నిరూపించబడిన సైన్స్ కాదు. ఇది ఇప్పటికీ పరిశోధన, వాదోపవాదాలు జరుగుతున్న ఒక యాక్టివ్ సైంటిఫిక్ ఫ్రాంటియర్. అంతిమ తీర్పు ఇంకా వెలువడలేదు. ఈ చివరి కోట్ చూడండి, ఇది ఈ సమస్యలోని విచిత్రాన్ని భలే పట్టుకుంది. చైతన్యం, స్పృహ, ఇది మనకు అన్నిటికన్నా బాగా తెలిసిన విషయం. కాని అదే సమయంలో అన్నిటికన్నా పెద్ద రహస్యం. మనం దానిలోనే జీవిస్తాం, కాని అదంటే ఏంటో మనకు తెలీదు. మరి ఈ విశ్లేషణను ఈ ఒక్క ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఒకవేళ చైతన్యమనేది మన మెదడు తయారు చేసేది కాకపోతే, ఒకవేళ అది కూడా గురుత్వాకర్షణలాగా, కాలంలాగా ఈ విశ్వం యొక్క ఒక ప్రాథమిక లక్షణమే అయితే, సమాధానం ఇంక మనకు తెలియదు. కానీ ఈ అన్వేషణే కదా సైన్స్లో అస్సలైన ప్రయాణం.